కోసం వెయిట్ చేస్తున్న సమయం. లాస్ట్ వారం అంతా నువ్వు నీ పనుల్లో ఉన్నావు. సో ఈ 10 నిమిషాలు దేవుడు నీ కోసం వెయిట్ చేశాడు. ఈ వారం అంతా నా కుమారుడు, నా కుమార్తె నాతో ఏం మాట్లాడుతుందా, ఈరోజు నా దగ్గర ఏదైనా కోరికని పెడుతుందా, లేదా నా కృతజ్ఞత చెప్పడానికి వచ్చిందా, లేదా ఏదైనా అవసరతతో వచ్చిందా, లేదా నన్ను మహిమపరచడానికి వచ్చిందా అని వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఇంకా దేవుడిని వెయిట్ చేయనివద్దు. మీ అవసరతలను, లేదా మీ కృతజ్ఞతను, లేదా మీ స్తుతులను, మీ మహిమలను నోరు తెరిచి దేవుడి దగ్గర విన్నవించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, నిజనగు తండ్రికి స్తోత్రం, బలవంతుడైన దేవుడానికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయం కొరకు దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు కనుక మన స్తుతులను, మన విన్నపాలను, మన మహిమలను ఆయన దగ్గర ఉంచుదాం. ఆయన గొప్ప దేవుడు, మన స్తుతులను అంగీకరించే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం, పొగుడుదాం, కొనియాడదాం, స్తుతులను చెల్లిద్దాం, విన్నపాలను చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన దేవుడికి ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన్ని మహిమపరుద్దాం. స్తుతించండి, స్తుతించండి. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రతి ఒక్కరు నేను గమనిస్తున్నాను. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన స్తుతించండి. మీ పెదవులను విప్పండి, మాట్లాడండి. మీకు వచ్చి రాని మాటలతోనే స్తుతించండి. ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితేనే దేవుడు నిన్ను ప్రేమించగలడు. నువ్వు దేవుడిని పూర్తిగా విశ్వాసముతో నమ్మితేనే దేవుడు నీ పట్ల కార్యాలు చేయగలడు. నువ్వు దేవుడిని అంగీకరిస్తేనే దేవుడు తన స్వహస్తాల్లోకి నిన్ను చేర్చుకోగలడు. సో కనుక ఓ బిడ్డ, ఓ చెల్లి, ఓ తమ్ముడా, గమనించండి, గమనించండి, గమనించండి. మీ జీవితం మీ చేతుల్లో ఉంచుకుంటారో దేవుడి చేతుల్లో పెడతారో మీ స్తుతులు చెల్లిస్తున్నాను. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను, దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను, దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను, దేవానికి స్తుతులు. ప్రతి ఒక్కరు స్తుతించండి, 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 స్తుతించండి. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము
వచ్చిన నిష్ఠురమైనను ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా పరిశుద్ధాత్ముడా పరమ కుమారి మా జీవితంలో మా భవిష్యత్తులో నీ మాట మాకు చాలు నీ చూపు మాకు చాలు నీ తోడు మాకు చాలు మీ నీడ మాకు చాలు ప్రభువా మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించవచ్చు మా స్నేహితులు మాతో సహవాసం చేయొచ్చు మా బంధుమిత్రులు మాకు బలంగా ఉండవచ్చు దేవా వాళ్ళు అస్థిరము తండ్రి స్థిరమైన వాడు నీవు మాత్రమే మమ్మల్ని బలపరచడానికి మాతో సహవాసము చేయడానికి
మమ్మల్ని దినదినము నీ సంరక్షణలో సురక్షితముగా ఉంచడానికి ప్రభువా నీవే మా దేవుడు. దేవా నీ ఉంటే మాకు చాలు ప్రభువా, నీ ఉంటే మాకు చాలు. యేసయ్యాని స్తుతిని చెల్లిస్తాం. యవనస్తులమైన మేము యవన కాలములో దేవా నీ బైబిల్ని పట్టుకొని, నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రభువా నీకు కాడిగా నీ రాజ్య విస్తరణలో ముందుకు సాగిపోయే కృపను దయచేయండి దేవా. మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా ఎప్పటికప్పుడు తగ్గించుకొని మాలో ఉన్నది నువ్వే అని గ్రహించి ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి దేవా. మేము నోళ్ళు తెరచి స్తుతించాము, మా స్తుతులను స్వీకరించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తుతులు, మాతో ఉంటున్నందుకు మీకు స్తుతులు. ఈ ఆరాధన అంతటిని నీ ఆధ్వర్యంలో జరిగించుకోమని మరి ఒకసారి అడిగి వేడుకుంటూ ఈ మా స్తుతి విన్నపాలు నీ పాదాల చెంత చేర్చుకునమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.